ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి శోధన అనే అంశం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో ప్రభువైన క్రీస్తు వారు వెళ్ళిన ఆ 3 శోధనలో చివరి శోధన నేత్రాశ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన వారం కూడా ఇదే వచనాలను నేర్చుకున్నాం. అయితే చివరిగా ఒక చిన్న భాగం మిగిలి ఉంది. దానిని ఈ వారం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. పోయిన వారము అపవాది ప్రభువైన క్రీస్తు వారిని ఒక నిమిషంలో ఎత్తైన చోటుకి తీసుకువెళ్ళి లోకములోని మహిమనంతగా ఒక నిమిషంలో చూపించినట్టుగా మనం చూస్తున్నాం. లోకములోని మహిమను అపవాది ప్రభువైన క్రీస్తు వారికి చూపిస్తున్నారు. క్రీస్తు వారికి మాత్రమే కాదు, కానీ మనకు కూడా వాడు లోకములోని మహిమను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని నేర్చుకున్నాం. వాడి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, చూడకూడనిది చూడడం వలన, లేకపోతే ఆకర్షించబడేది చూడడం వలన, లేకపోతే మనకు ఇష్టమైనది చూడడం వలన మనము దాని చేత ఆకర్షించబడతాము అన్నది అపవాదికి ఖచ్చితంగా తెలుసు. మన బలహీనత ఏంటో అపవాదికి ఖచ్చితంగా తెలుసు. మనం దేని చేత ఆకర్షించబడతామో అపవాదికి తెలుసు. మనం దేనిని చూడాలనుకుంటున్నామో కూడా అపవాదికి ఖచ్చితంగా తెలుసు. పక్క వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ భర్త విషయం భార్యకు తెలియకపోవచ్చు, భార్య విషయం భర్తకు తెలియకపోవచ్చు, పిల్లల విషయం తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ అపవాదికి ఖచ్చితంగా తెలుసు. నువ్వేంటో, మనమేంటో, మన బలహీనత ఏంటో ఖచ్చితంగా వాడికి తెలుసు. మన ఇష్టాలేంటో కూడా ఖచ్చితంగా తెలుసు. అందుకనే వాడు చేసే ప్రయత్నం ఏంటి అని అంటే, దేని చేత అయితే మనం ఆకర్షించబడతామో, దేనికైతే మనం లొంగిపోతామో వాటిని మన ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం వాడు 24/7 చేస్తూనే ఉంటాడు. మన బలహీనతనే వాడి యొక్క బలం. దేనికి లొంగిపోతామో అది వాడికి తెలుసు, కాబట్టి దానికి సంబంధించిన విషయాలను 1 నిమిషంలో మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనం ప్రతిరోజు కూడా మన మొబైల్లో ఈ మధ్యకాలంలో షార్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదండి. షార్ట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ షార్ట్స్ సరే ఓపెన్ చేసాం, చూస్తాం. మనకు ఏ షార్ట్ అయితే వచ్చిందో, ఏ వీడియో వచ్చిందో, ఆ స్మాల్ వీడియో ఏదైతే 15 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియో ఏదైతే వచ్చిందో ఆ వీడియోను మాత్రమే చూసి దాని నుంచి బయటికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? యథార్థంగా ఒప్పుకుందాం. ఆ ఒక్క వీడియోను మాత్రమే, ఆ 15 సెకండ్స్ లేకపోతే 30 సెకండ్స్ వీడియోను మాత్రమే చూసి దానిని క్లోజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? అసాధ్యం కదా అది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళకుండా దాని నుంచి బయటికి రావడం అసాధ్యం. 15 సెకండ్లు ఉన్న ఆ వీడియోని కంటిన్యూస్గా చూడడం ద్వారా మనం కనీసం మినిమము 15 మినిట్స్ దాని మీద స్పెండ్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ వీడియో అది వస్తూనే ఉంటాయి. అవి దేనిని చూసే ప్రయత్నం చేస్తున్నాం, దేనిని చూపించే ప్రయత్నము వాడు చేస్తూ ఉంటాడు. చూడడం వలన వాని యొక్క ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటగా మన హృదయము అపవిత్రపరచబడేది మన కన్ను ద్వారా. మన హృదయంలోకి ఏ విషయము వెళ్ళాలన్నా, అది మంచిదే కావచ్చు, చెడుదే కావచ్చు, వెళ్ళడానికి గేట్వే టు ద హార్ట్, హృదయంలోనికి వెళ్ళడానికి ద్వారము మన కన్ను. అందుకనే మన కన్నును తేటగా ఉంచుకుంటేనే మన హృదయము పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. మనం చేసే పని ఏంటి? ఉదయం లేచినప్పటి నుంచి కూడా మనకు చూస్తున్న ఈ మొబైల్లో ప్రతి విషయాన్ని కూడా మనకు నచ్చిన విషయాలను కదా, మనము ఇష్టపడే విషయాలను, లోకములోని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్ళే ప్రయత్నము ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. మన హృదయము ఎప్పుడు అపవిత్రపరచబడుతుందో, ఎలా అపవిత్రపరచబడుతుందో, ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి అయిష్టంగా జీవించగలడో ఖచ్చితంగా సాతానుకు తెలుసు.
మన హృదయాన్ని అపవిత్రము చేయడం ద్వారా, మన హృదయములో కొన్ని విషయాలను లోకములోని మలినాల చేత నింపడం ద్వారా మన హృదయము అపవిత్రపరచబడుతుంది అని, ఆ అపవిత్రపరచబడిన హృదయము దేవునికి ఇష్టం కాదు, అంగీకారము కాదు అని, అది ఒకరోజు దేవుని మార్గం నుండి తప్పిస్తుంది అని అపవాదికి ఖచ్చితంగా తెలుసు. అందుకనే సామెతల్లో కూడా మనం ఒక మాట చూస్తాం కదండి. 4వ అధ్యాయంలో, సామెతలు 4వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుతాను. 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోము. అన్నిటికంటే నీ హృదయము భద్రంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. నీ హృదయము నిండిన కొలదే నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది, నీ నోటి మాట ఆధారపడి ఉంటుంది. అంటే నీ హృదయములో మలినము చేత నింపబడాలి, అపవిత్రపరచబడాలి. హృదయములో ఉన్న జీవధారలు కాకుండా ఈ లోకములోని విషయాల చేత నింపబడాలి అన్నది సాతాను ఉద్దేశం. కాబట్టే మన ముందుకు అనేక అంశాలను చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. మన బలహీనతలను, అదేవిధంగా మనము ఆశపడుతున్న వాటిని, మనము ఇష్టపడుతున్న వాటిని పదే 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 మన ముందుకు తీసుకురావడం వలన, మనము వాటిని చూడడం వలన ఆ విషయాలు మన హృదయంలో ఒకదాని తర్వాత ఒకటి పేరుకుపోతుంటాయి, స్టాక్ అయిపోతూ ఉంటాయి కదండి. వాటి ద్వారా నీ హృదయము భద్రపరచుకోవలసిన నీ హృదయము మలినపరచబడుతుంది. వారి యొక్క ఉద్దేశము అదే. ప్రతి క్రైస్తవుడు కూడా చేస్తున్న పొరపాటు ఏంటి అని అంటే, దానిలో నుంచి బయటికి రాలేని స్థితి. ఇది ఒక్క విషయం మాత్రమే. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు 24 గంటల సమయం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవ్వబడింది. ఆ ప్రతి వ్యక్తికి ఇవ్వబడిన ఈ 24 గంటల సమయంలో, విశ్వాసికి ఇవ్వబడిన 24 గంటల సమయంలో ఒక్క వీడియో విషయంలోనే మనము ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నప్పుడు మిగతా విషయాల పరిస్థితి ఏంటి? ఒక్క షార్ట్ని చూసే వ్యక్తి దానినే కంటిన్యూ చేస్తూ, దానినే స్లైడ్ చేసుకుంటూ 15 మినిట్స్ మినిమము, ఒక్కసారిగా 15 మినిట్స్ మినిమం సమయాన్ని వృధా చేసుకుంటూ తన కంటి ద్వారా తన హృదయంలో ద్వంద్వ అర్థాలు, అంటే డబుల్ మీనింగ్స్తో కూడిన హాస్యపు సన్నివేశాలకి, ఒకరినొకరు తిట్టుకుంటున్న సన్నివేశాలకి, లోకములో ఉన్న ప్రతి విధమైన చెడు కార్యాలకు అట్రాక్ట్ చేయబడుతున్నాడు విశ్వాసి కూడా కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చూడడము ద్వారా వాడు దేనిని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు? చూడడము ద్వారా క్రైస్తవుడు కూడా తనకు తెలియకుండానే తన సమయాన్ని, తన ఆలోచనలను ఈ లోకానికి సరెండర్ చేస్తున్నాడు. తన ఆత్మీయ స్థితిని, దేవునితో ఉన్న తన సంబంధాన్ని ఆ సమయంలో మర్చిపోయి, తన ఆత్మీయ జీవితాన్ని కూడా, తన పవిత్రతను, తన హృదయానికి ఉన్న పవిత్రతను మర్చిపోయి, తన స్థితి ఏంటో, తను ఎవరో తెలుసుకోకుండా ఆ సమయంలో తనను తానుగా మొబైల్కి సరెండర్ చేసుకుంటున్నాడు. దేనిని కూడా డిస్టర్బ్ కావడానికి ఇష్టపడాడు ఆ టైంలో. అంటే ఏమర్థమవుతుంది? మనము దానిని అంగీకరిస్తున్నాము, ఆ వీడియోలను లేకపోతే ఆ చూడకూడనివి అంగీకరిస్తున్నాము, దానికి దాసులమైపోతున్నాం కదా. దానినే ఆ సమయంలో చూస్తూనే ఉండిపోతున్నాం. మనల్ని మనము అన్నీ మర్చిపోయి, మన ఆత్మీయ స్థితిని మర్చిపోయి, మన పవిత్రతను మర్చిపోయి, మన ఆత్మీయ జీవితాన్ని మర్చిపోయి, మన సమయాన్ని, మన ఆలోచనలను మర్చిపోయి సరెండర్ చేసుకుంటున్నాం, దాసులమైపోతున్నాం. అంటే మొక్కుతున్నాము దానికి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నీవు ఈ మహిమ అంతా నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కితే, నాకు సాగిలపడితే నీకు ఈ మహిమని ఇచ్చేస్తాను. కానీ క్రీస్తువారు మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ఆయనను మాత్రమే, వేరే దానిని కాదు, ఇంకొకటి కాదు.
ఆయనను మాత్రమే, దేవుణ్ణి మాత్రమే సేవింపాలి. మనకు అర్థమవ్వాల్సిన విషయము, నేను ఎవరిని, నా యజమాని ఎవరు, నేను ఎవరిని సేవించాలి, ఎవరికి సరెండర్ చేసుకోవాలి, ఏది చూస్తున్నాను, నా జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని దేనికి సరెండర్ చేస్తున్నాను, ఏ విషయంలో అట్రాక్ట్ చేయబడుతున్నాను, ఆకర్షించబడుతున్నాను. నిజమే, వాడు తీసుకొని వస్తాడు నిన్ను అపవిత్రపరచాలని, నీ హృదయములో ఉన్న జీవధారలను ఒట్టివి చేయాలని, లేకపోతే డ్రై అయిపోవాలని, నీ జీవితము ఎండిపోయిన స్థితిలోకి తీసుకువెళ్ళాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. నీ బలహీనత ఆధారం చేసుకొని, నీ ఇష్టాలను ఆధారం చేసుకొని పదే పదే తీసుకొని వస్తూ ఉంటాడు నీ ముందుకి. దేనికి సరెండర్ చేసుకుంటున్నావు, దేనికి దాసులముగా అయిపోతున్నాం? ఇది నిజం కాదా? ఖచ్చితంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. అదొక్క విషయంలో మనము సమయాన్ని వృధా చేసుకుంటున్నప్పుడు లోకంలో అనేకమైన ఆశలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? వాటి వైపు చూడట్లేదా? వాటి వైపు వెళ్ళట్లేదా? ఖచ్చితంగా వెళ్తున్నామండి. అయితే మనం చేయాల్సిన పని, క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, ప్రభువైన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. ఇప్పుడు మొబైల్లో మనకు ప్రతి ఒక్కరికి మొబైల్కి పిన్ నెంబర్ ఉంటుంది కదా, పాస్వర్డ్ ఉంటుంది. ఆ పిన్ నెంబరు ఏదైతే మనం సెట్ చేసుకున్నామో ఆ పిన్ నెంబర్ నొక్కితేనే అది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. దానికి సెక్యూరిటీ అలా ఉంటుంది. సేమ్ నంబర్స్ ఆల్టర్ చేసి, షఫుల్ చేసి, ఒకటి అటు ఒకటి ఇటు పిన్ ఎంటర్ చేసినా కానీ అది ఓపెన్ అవ్వదు. ఏ నంబర్ అయితే దానికి ఫిక్స్ చేయబడిందో ఆ నంబర్ని ఎంటర్ చేస్తేనే మొబైల్ ఓపెన్ అవుతుంది. అంటే మొబైల్ అలా డిజైన్ చేయబడింది, అలా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. మొబైల్కి తెలుసు తన బాస్ ఎవరో, మొబైల్కి తెలుసు తన పాస్వర్డ్ ఏంటో, తన పిన్ ఏంటో. కానీ క్రైస్తవునికి తెలియట్లేదు, విశ్వాసికి తెలియట్లేదు. ఏమి అంగీకరించాలో, నేను దేనిని చూడాలో, దేనిని యాక్సెప్ట్ చేయాలో అనే విషయము విశ్వాసి చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాడు. ఏది చూడాలో లోకంలో ఉన్న విషయాలను చూసే ప్రయత్నం చేస్తాడు, దేవుని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొబైల్లో ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, ఏ పిన్నుని ఏ నెంబర్ నొక్కినా ఓపెన్ అవుతుంది అనుకోండి, ఏమర్థమవుతుంది మనకి? అప్పుడు మన పర్సనల్ విషయాలన్నీ, అంటే మనము డేంజర్లో ఉండే అవకాశం ఉంది కదా, మనకు అపాయం జరిగే అవకాశం ఉంది కదా. ప్రతి విషయాన్ని, ఎవరు నొక్కినా కానీ మొబైల్ ఓపెన్ అవుతాయి. ఏ నెంబర్ నొక్కినా మొబైల్ ఓపెన్ అవుతున్నప్పుడు దాని యొక్క పాస్వర్డ్ యొక్క పర్పస్ ఏంటి? వ్యక్తిగతంగా మనం అందులో దాచిపెట్టుకున్నా, లేకపోతే అందులో మన విషయాలు ఉన్న విషయాలకు సెక్యూరిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎగ్జాక్ట్లీ అలాగే దేనిని పడితే దానిని నీ జీవితంలోకి, నీ హృదయంలోకి, నీ కన్ను ద్వారా నువ్వు చూడడం ద్వారా అంగీకరించడం వలన నీ హృదయానికి సెక్యూరిటీ ఉండదు, అపవిత్రపరచబడతావు, నరకానికి వెళ్ళే మార్గములో నడిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. దేనిని మొక్కుతున్నాం మనం, దేనిని సేవిస్తున్నాం, దేనిలో నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను, దేని కొరకు ఆశపడుతున్నాను, దేని కొరకు తాపత్రపడుతున్నాను? దేవుని విషయాలు మాత్రమే కదా, మాత్రమే అని రాయబడింది అక్కడ. ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనకు సంబంధించిన విషయాల చేత మాత్రమే పాస్వర్డ్ ఓపెన్ అవ్వాలి, నా హృదయంలోకి వెళ్ళాలి, నా కన్ను ఆయనకు సంబంధించిన విషయాలను మాత్రమే చూడాలి. నాకు బలహీనత ఉంది, నాకు నచ్చిన విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిని చూస్తూ ఉన్నప్పుడు నువ్వు 24 hours దానిని చూసినా ఆ విషయాలు నీ మొబైల్లో వస్తూనే ఉంటాయి. ఎప్పుడు నువ్వు ఆ మొబైల్లో నుంచి బయటికి రాగలవో తెలుసా? దేవుని విషయాలకు సంబంధించినవి ఒకవేళ వచ్చినాయనుకోండి, ఎక్కువసేపు చూడలేం, 15 seconds కూడా చూడలేం. అవునా కాదు? ఆలోచన చేద్దాం. 30 seconds కూడా చూడలేం. అప్పుడు వెంటనే బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తాం, లేకపోతే దానిని స్లైడ్ చేసేస్తాం దాన్ని చూడకుండా. అంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఎవరో చెప్పాల్సిన అవసరంలా, మనల్ని మనము పరీక్షించుకుంటే మనకు అర్థమైపోతుంది. దేనిని చూడడం వలన నేను ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాను,
చూపిస్తుంది ఈ లోకంలో ఉన్న అపవాది. నీ హృదయాన్ని అపవిత్రపరచడానికి, నిన్ను దేవుని నుండి దూరం చేయడానికి ఈ లోకంలో ఉన్న మహిమ నీకు ఇస్తుంది. అన్నిటిని చూపించి నీకు క్షణికానందాన్ని కలుగజేస్తుంది. ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆ సమయాన్ని మరిచిపోయేలా చేస్తుంది. కానీ మనం చేయాల్సిన పని, క్రైస్తవుడు చేయాల్సిన పని, ప్రతి దానికి అంగీకరిస్తే విశ్వాసిగా మనం పిలువబడడంలో అర్థం లేదు కదా. దేవునికి సంబంధించిన విషయాల ద్వారా మాత్రమే నా హృదయం నింపబడాలి, నా పాస్వర్డ్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నేను ఆయనను సేవించిన వాడని అవుతాను. ఎవరిది పడితే వాడు, దేనిని పడితే దానిని నేను చూస్తున్నట్లయితే నా ఆత్మీయ జీవితము పవిత్రంగా ఉంటుందా, పరిశుద్ధంగా ఉంటుందా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నీవు ఎవరిని మొక్కాలి? నీ దేవుణ్ణి మాత్రమే మొక్కాలి, వేరే దానికి కాదు, లోకంలో ఉన్న విషయాల వైపు కాదు. ఆయనను మాత్రమే సేవించాలి, ఇంకొకరిని కాదు. 1-2 ఎగ్జాంపుల్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసిన విషయం దానియేలు గ్రంథాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ మనకు తెలిసిన విషయమే, నేను మొత్తం చదవట్లేదు కానీ 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేశాడు. విగ్రహాన్ని చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మ్యూజిక్ వచ్చినప్పుడు అందరూ కూడా విగ్రహానికి సాగిలపడాలి, అందరూ మొక్కాలి. అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు అందరూ సాగిలపడ్డారు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రం ఆ విగ్రహం ముందర సాగిలపల్ల. వాళ్ళు నిల్చున్నారు, అలాగే వాళ్ళు మొక్కడానికి ఇష్టపడలా. వాళ్ళకు తెలుసు వాళ్ళ యజమానుడు ఎవరో. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు తెలుసు వారు సేవిస్తున్న దేవుడు ఎవరో కదండి, వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు. అక్కడ రాయబడిన మాటను ఒక్కసారి చూసి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతాను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. మొక్కకపోతే అగ్నిగుండంలో వెంటనే వేసేస్తారు. అంటే నెక్స్ట్ మూమెంట్లో వారి మరణం ఉంది అని అర్థం. నెక్స్ట్ సెకండ్లో ఎవరైతే మొక్కరో, ఎవరైతే సేవించారో, ఎవరైతే ఆ విగ్రహాన్ని అంగీకరించారో వారి జీవితాలు తక్షణమే అగ్నిగుండంలో పడవేయబడతాయి. కానీ వాళ్ళు చేస్తున్న పని మొక్కలేదు, వాళ్ళని తీసుకెళ్ళి రాజు ముందర నిలవబెట్టారు. చక్రవర్తి, ప్రపంచాన్ని దాదాపుగా 120 దేశాలను, ప్రాంతాలను ఏలిన రాజు, జయించిన రాజు. ఆ రాజు ముందర నిలబెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది కదా. రాజు మాట్లాడతాడు 14వ వచనంలో, షడ్రక్ మెషక్ అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియో, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియో నాకు వినబడినది. అది నిజమా? మీరు మొక్కలేదని వినపడింది, సేవించలేదని వినపడింది, అది నిజమా? అయితే 15వ వచనం చివరి భాగంలో, మీరు అలా నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిగల అగ్నిగుండం మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఉన్నాడా? ఈ లోకం మాట్లాడుతున్న మాట. మిమ్మల్ని వెంటనే ఒకవేళ నాకు నమస్కరించకపోతే తక్షణమే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తాను. ఇలాంటి పరిస్థితులు ప్రతి విశ్వాసికి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరంలా, నీ అంతకు నీవు, నా అంతకు నీవు, మనము పరీక్షించుకుందాం. మొక్కకపోతే అగ్నిగుండంలో పడవేస్తానన్నాడు. ఇక్కడ విశ్వాసికి, లేకపోతే క్రైస్తవ విశ్వాసం ఏంటి? మొక్కితే అగ్నిగుండంలో పడతాం. మన ఆత్మీయ జీవితానికి ఇంకొకరికి సరెండర్ చేస్తే మనం అగ్నిగుండంలో పడతాం. లోకం అంటుంది నువ్వు అట్రాక్ట్ చేయబడాలి, నువ్వు ఆకర్షించబడాలి. ఆకర్షించబడితే నీకు తక్షణమే, వాళ్ళు ఒకవేళ మొక్కారనుకోండి, ఎంత గొప్పగా ఉన్నతంగా హెచ్చించేవాడేమో ఆ టైంలో వాళ్ళు అనుకున్న ఉద్దేశం ప్రకారం. కానీ ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాట్లాడుతున్న మాట 16వ వచనం చివరి భాగంలో, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు
మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొని. తెలిసిన విషయాలు ఇవి. ఎంత ధైర్యంగా ఒక రాజు ముందర నిలబడి, రాజు అంటే ఎదురుగా మరణం ఉంది అని అర్థం, మరణము ముందర నిలబడి పక్కలో అగ్నిగుండము మండుతుంది, నెక్స్ట్ సెకండ్లో మేము అందులో పడవేయబడతాము, మరణానికి అప్పగించబడతామని తెలిసి కూడా ఆ బాధను అనుభవించడానికి ఆ అగ్నిగుండంలో పడవేయబడడానికి ఇష్టపడ్డారు. ఆయనను మాత్రమే సేవించాలి అన్నది షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు, దానియేలుకు ఖచ్చితంగా తెలుసు. వాళ్ళ బాస్ ఎవరో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు, వాళ్ళ యజమాని ఎవరో వాళ్ళకు తెలుసు, వాళ్ళు సేవిస్తున్న దేవుడు ఎవరో వాళ్ళకు తెలుసు. వేరే విషయాలను వాళ్ళు అంగీకరించడానికి, తమ హృదయంలో యాక్సెప్ట్ చేయడానికి, తమ జీవితాలను సరెండర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. అసలు ఆన్సర్ చూడండి, నెబుకద్నెజర్ రాజా డైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, నువ్వు చంపుకుంటావా చంపేసుకో పర్వాలా, కానీ నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము, తల వంచము, నమస్కరింపము. ఎంత గొప్ప విశ్వాసము! ఈ విశ్వాసము, ఈ ఏమంటారు దాని యొక్క సెన్సెస్ అన్నమాట. అంటే మనం వెళ్తున్న పరిస్థితులలో మనం ఏం చేస్తున్నాం అనే విషయం మనకు తెలిసిపోవాలి. మనం ఎవరిని సేవిస్తున్నాము అనే విషయం మనకు తెలిసిపోవాలి. దేనిని చూస్తున్నాము అనే విషయం మనకు తెలిసిపోవాలి. దేనికి నా జీవితాన్ని సరెండర్ చేసుకుంటున్నాను అనే విషయం విశ్వాసిగా మనకు తెలిసిపోవాలి. దానిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే దానికి మొక్కుతున్నాను, దానిని సేవిస్తున్నాను, నా జీవితానికి అధికారిగా ఈ లోకాన్ని ఒప్పుకుంటున్నాను అని అర్థం. నా యజమాని మారిపోయాడు కదా. అలాంటి స్థితిలో విశ్వాసిగా పిలిపించుకోవడం ఎంతవరకు సరైన పద్ధతి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? నీ యజమాని ఎవడో నీకు తెలియాలి, ఎవరిని సేవిస్తున్నావో నీకు, నాకు, మనకు ఖచ్చితంగా తెలియాలి. దేనికి నా సమయాన్ని సరెండర్ చేస్తున్నానో విశ్వాసిగా నీకు, నాకు, మనకు ఖచ్చితంగా తెలియాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు తెలిసింది వారి యజమాని ఎవరో, వారి దేవుడు ఎవరో. అంగీకరించలేదు వాళ్ళు, ఒప్పుకోలేదు వేరే వాళ్ళని తమ హృదయంలోకి కదండి. ఆ స్థితిలో దానియేలు కూడా మనం మొదటి అధ్యాయంలో చూస్తాం కదా. మొదటి అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుతాను. రాజు భుజించు భోజనమును పానమును చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకుని. ఏమని? తాను అపవిత్రపరచుకోవడం ఇష్టం లేదు దానియేలుకి. అక్కడ ఉన్న నలుగురికి కలిపి వాళ్ళు తమ హృదయాన్ని అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లా. ఎందుకు? వారి దేవుడు ఎవరో వాళ్ళకు తెలుసు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఈ జీవితము పర్మనెంట్ కాదు, శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఒకటి ఉంది. శాశ్వతమైనది నా దేవుని వద్ద, మా దేవుని వద్ద మేము నిత్యము నివాసము చేసే ఒక మా కొరకు సిద్ధపరిచిన పట్టణం ఒకటి ఉంది అని వీళ్ళకు తెలుసు ఖచ్చితంగా. వారి యజమాని ఎవడో వాళ్ళకు తెలుసు. కాబట్టి అశాశ్వతమైన ఈ జీవితాన్ని, 70-80 సంవత్సరాల జీవితాన్ని వారు ఈ లోకానికి అప్పగించడానికి ఇష్టపడట్లా. ఎంత విశ్వాసమో, ఎంత ఆత్మీయత! కానీ మన పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మన ముందుకు ఏమి చూపించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు, దేనిని చూసే ప్రయత్నం మనం చేస్తున్నాం, దేనికి మనము లొంగిపోయే ప్రయత్నం చేస్తున్నాం, మన సమయాన్ని దేనికి సరెండర్ చేస్తున్నాం, మన ఆలోచనలను, మన ఆత్మీయతను, మన విశ్వాస జీవితాన్ని దేనిని చూసే విషయాలలో మనల్ని మనము అప్పగించుకుంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ విషయం మనందరికీ ఖచ్చితంగా తెలియాలి, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేకపోతే అన్ని విషయాలను మన హృదయంలోకి యాక్సెప్ట్ చేయడం ద్వారా నా హృదయము అపవిత్రపరచబడుతుంది. వీళ్ళు ఇక్కడ తమ హృదయాన్ని, తమ జీవితాన్ని, ఆత్మీయతను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లా. తమ జీవితాలను ఒకరి ముందర సాగిలపడడానికి ఇష్టపడట్లా. ఎంత గొప్ప సాక్ష్యాన్ని తర్వాత వాళ్ళు పొందుకున్నారో మనకు తెలుసు కదా. 28వ వచనంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు,
ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించిన వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఎవరైనా కానీ ఏ విషయమైనా కానీ మన జీవితంలో అనుమతించకూడదు. అది దేవుని ఉద్దేశం కాకపోతే, దేవుని నుండి వచ్చిన విషయం కాకపోతే, ఆత్మీయత బలపడుతుంది అనే విషయం కాకపోతే దానిని మన జీవితంలోకి అనుమతించకూడదు, మన హృదయంలోకి అనుమతించకూడదు, సాగిలపడకూడదు, మొక్కకూడదు. అలాంటి యవ్వనస్తులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. వీళ్ళు కాదా మన హీరోలు? కానీ ఈ లోకంలో అనేక మంది హీరోలను పెట్టుకొని ఉంటారు. ఎదురుగా మరణం నిలవబడినా, ఎదురుగా ఒక రాజు నిలవబడి మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు 7 అంతలుగా అగ్నిని పెంచి మిమ్మల్ని అప్పగిస్తాను అని మాట్లాడుతున్నప్పుడు ఏమాత్రము భయపడకుండా మాట్లాడుతున్న మాటలు, మీ మాటలకు లొంగిపోయే వాళ్ళం కాదు మేము. మీ ప్రతిమకు ఈ లోకానికి మొక్కే వాళ్ళం కాదు మేము. మా దేవుడు ఎవరో మాకు తెలుసు. మమ్మల్ని రక్షించగలడు, రక్షించకపోయినా పర్వాలా. చనిపోయిన వెంటనే ఆయన సన్నిధిలో మేము ఉంటాం. ఎంతటి ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం! దేనిని మొక్కుతున్నాం, దేనిని సేవిస్తున్నాం, నీకు నాకు మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఇంకొక విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్తేర్ గ్రంథంలో ఇదే 3వ అధ్యాయంలో మనకు తెలుసు కదండి. ఎస్తేర్ గ్రంథము 3వ అధ్యాయంలో రాజైన అహష్వేరోషు దగ్గర ఒక వ్యక్తి కనపడతాడు, హామాను అనే వ్యక్తి. హామానును రాజు బహుగా హెచ్చిస్తాడు. అంటే రాజు తర్వాత హామానే ఆ దేశానికి అధికారిగా రాజు అహష్వేరోషు తనను అంతగా హెచ్చిస్తాడు. హామాను వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మోకాళ్ళుని సాగిలపడుతున్నారు, మొక్కుతున్నారు వాళ్ళు కదా. అక్కడ 3వ అధ్యాయంలో 2వ వచనంలో చివరి భాగంలో రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. అంటే అక్కడ ఉన్న గుమ్మం వద్ద ఉన్న సేవకులందరూ కూడా మొక్కుతూ ఉన్నారు, సాగిలపడుతున్నారు. అక్కడనే మొర్దెకై అనే వ్యక్తి కూడా ఉన్నాడు కదా. మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఏంటో, ఆ వ్యక్తి సాగిలపడట్లా, మొక్కట్లా, తల వంచట్లా, తల వంచడానికి కూడా ఇష్టపడట్లా. ఆ విషయాన్ని పక్కన ఉన్న సేవకులు అడుగుతున్నారు, ఏంటి నువ్వు అధికారి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఎందుకు తల వంచట్లా, ఎందుకు మొక్కట్లా అని అంటే, ఆ వ్యక్తి మొర్దెకై మాట్లాడుతున్న మాట 4వ వచనము, 3వ అధ్యాయం 4వ వచనము చివరి భాగంలో, ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. నేను యూదుడను కాబట్టి యూదులు ఎవరి వద్ద కూడా తలలు వంచరు, వేరే వాళ్ళకి నమస్కారం చేయరు. మొర్దెకైకి తెలుసు రాజు అధికారి, రాజు తర్వాత రాజంతటి వాడు హామాను. మొక్కకపోతే ఏమవుతుందో కూడా తెలుసు. ఆయన కానీ దాని గురించి పట్టించుకోవట్లా. ఎంతటి విశ్వాస జీవితం ఆనాటి భక్తులది! ఇవన్నీ మన ముందర పెట్టాడు అని అంటే అర్థం ఏంటి? ఆ రోషము కలిగిన ఆత్మీయ జీవితము నీలో నాలో ఉండాలి. ఆ మంట మనకు రగల్చబడాలి అనేది కొంతమంది హీరోలను మన ముందు పెట్టాడు దేవుడు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి మనం ఆత్మీయ జీవితం జీవించేటప్పుడు. వారు దేనిని అనుమతించారు వారి జీవితాలలో అన్న విషయము మనము గ్రహించడానికి, వంగడానికి, మోకాళ్ళు వంచడానికి ఇష్టపడట్లా. క్రైస్తవుడు వేరే వాళ్ళకి తల వంచకూడదు, సాగిలపడకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనకు తెలుసు ఈనాటి క్రైస్తవ సమాజంలో అది విశ్వాసే కావచ్చు, విశ్వాసులు సేవకులు కూడా ఒక పెద్ద సేవకుడు వచ్చినప్పుడు కాలు మొక్కుతూ ఉంటారు. లేకపోతే ఏ ఎమ్మెల్యేకో ఏ ఎంపీకో మినిస్టరు అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది కదా కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు, కాళ్ళు మొక్కుతూ ఉంటారు. ఎంతటి దౌర్భాగ్యం స్థితి! విశ్వాసి ఎవరి వద్ద కూడా తల వంచకూడదు, మొక్కకూడదు ఎవరిని కూడా. ఎందుకు మొక్కకూడదు? కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను నేను. 11వ అధ్యాయము 3వ వచనంలో, 1 Corinthians 11th chapter 3rd verse 11:3.
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను. పురుషునికి శిరస్సు క్రీస్తువారు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ లేకపోతే ఒక పురుషుడు కానీ, ఒక విశ్వాసి ఎవరైనా కావచ్చు, వెళ్ళి ఒక వ్యక్తి ఎదుట సాగిలు పడినప్పుడు, కాళ్ళు పట్టుకున్నప్పుడు, నీ తలను వంచినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు శిరస్సుగా ఉన్న క్రీస్తు వారిని కూడా తల వంచేలా చేస్తున్నావు. ఈ విషయం అర్థం కావాలి మనకి. ఎవరిని పడితే వాళ్ళని మొక్కే ప్రయత్నం చేస్తుంటారు, తెలియక, చెప్పేవాళ్ళు లేక, అర్థం చేసుకోలేక. ఆలోచన చేద్దాం. విశ్వాస జీవితం ఎవరికి తల వంచేది కాదు, ఈ లోకానికి తల వంచేది కాదు, ఈ లోకమును తమ హృదయంలోకి అంగీకరించేది కాదు. ఏ విగ్రహం ఎవరైనా కావచ్చు ఎదురుగా ఉన్నది, ప్రధానమంత్రిని ఎదుటకు వచ్చినా నువ్వు తల వంచకూడదు, నువ్వు మొక్కడానికి అవకాశం లేదు. ఇది క్రైస్తవునికి అర్థం కావాలి. కానీ ఈనాటి చాలామందికి ఈ విషయం అర్థం కావట్లా. వెళ్ళి తలను వాళ్ళ ముందర ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏం ఆశీర్వాదం లేకపోతే ఏదైనా మెప్పు కోసమేగా. దేవుని కంటే నిన్ను హెచ్చించేవాడు, మెప్పించేవాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఆయన కదా నిన్ను హెచ్చించేది, ఆయన కదా నిన్ను ఘనపరిచేది, ఆయన కదా నిన్ను కాపాడేది. ప్రతి పరిస్థితిలో నీకు చాలిన దేవుడిగా ఉండేది ఎవరు? ఆయన కాదా? అలాంటప్పుడు ఆయనకు సంబంధించిన విషయాలు కాకుండా నా హృదయంలో ఈ లోకానికి సంబంధించిన విషయాలను చూస్తూ, నా హృదయాన్ని చూసుకుంటూ నేను అపవిత్రపరచబడితే, ఆయనను మొక్కాల్సిన నేను, ఆయనను సేవించాల్సిన నేను ఈ లోకానికి నా జీవితాన్ని సరెండర్ చేసుకుంటే, నా సమయాన్ని, నా ఆలోచనలు, నా పవిత్రతను సరెండర్ చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవరికి మొక్కడానికి కాదండి. అపోస్తుల కార్యాలు ఒక మాట చదివేసి ముగించే ప్రయత్నం చేస్తాను. 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఈ విషయం తెలుసు. కొర్నేలియస్ సందర్భం మనకు తెలుసు. నేను మొత్తం చదవట్లేదు కానీ 30వ వచనంలో 25, 26 వచనాలు చదువుతాను. కొర్నేలి పేతురుని పిలిపిస్తాడు. దేవుడు చెప్పినట్టుగా పేతురుని పిలిపిస్తే పేతురు వస్తారు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి. నీవు లేచి నిలువు, నేను కూడా మనిషిని. అక్కడ కొర్నేలి చేస్తున్న పని ఏంటి? సేవకుడు వచ్చాడు, పెద్ద సేవకుడు కదా, దేవుని చేత నడిపించబడుతున్నవాడు, దేవుడు చెప్పినవాడు, దేవుడు చూపించాడు, నువ్వు పేతురుని పిలిపించుకో అని చెప్తే పేతురు వచ్చాడు. అక్కడికి రాగానే కొర్నేలి పాదాభివందనం చేస్తున్నాడు. కానీ పేతురు మాట్లాడుతున్న మాట, నువ్వు పాదాభివందనం చేయకూడదు, నమస్కారం చేయకూడదు. ఎందుకు? నేను కూడా మనిషినే. ఇది అర్థం కావాలి ప్రతి విశ్వాసికి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనుషులే. ఏ మనిషి వద్ద నీవు నమస్కారం చేయకూడదు. పేతురు నివారించాడు. కానీ ఈనాటి సమాజంలో కొంతమంది సేవకులు ఈ విషయాన్ని ఒప్పుకోవట్లా. వాళ్ళని సేవించాలి, వాళ్ళని ఆరాధించాలి, వాళ్ళని గొప్ప చేయాలి, పాదాలు పట్టుకోవాలి, వాళ్ళనే పూజించాలి. అలాంటి స్థితిలో కొంతమంది సేవకులు ఖచ్చితంగా ఉన్నారు. మీ జీవితంలో కూడా చాలామందిని చూసే ఉంటారు. కానీ క్రైస్తవుడు ఎవరికి తల వంచాలి? పేతురే కాదన్నప్పుడు అంత గొప్ప సేవకుడే కాదన్నాడు, కాళ్ళు పట్టుకోకూడదని. మరి నీవు నేను ఎవరికి మొక్కుతున్నా, ఎవరిని సేవిస్తున్నా, ఎవరిని ఆరాధిస్తున్నా, ఎవరికి నా జీవితాలను సరెండర్ చేసుకుంటున్నా? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఏమి చూస్తున్నాం? చూడడం ద్వారా నీ ఆత్మీయ స్థితి, నీ పవిత్రత పాడైపోతుంది. దేవుని నుండి దూరం అయిపోతావు. వాడు చూపించే ప్రయత్నం చేస్తూ వాడికి అలుపు ఉండదు, వాడు అలసిపోడు, నువ్వు అలసిపోతావేమో. వాడికి అసలు అలుపు ఉండదు. 24/7 నీ జీవితకాలం అంతా కూడా నీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి విషయాన్ని, నీకు ఏదైతే ఇష్టమో, ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో ఆ విషయాలను నీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడతాడు. కానీ నువ్వేం చేయాలి? నీవు ఆత్మీయునివే అయితే, నేను ఆత్మీయురాలినే అని నువ్వు అనుకుంటే, దేవునికి సంబంధించిన విషయాలు తప్ప వేరే విషయాలు నా జీవితంలోకి అనుమతించకూడదు. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు అనుమతించలేదు, మొర్దెకై అనుమతించలేదు, విశ్వాసులు ఎవరు కూడా అనుమతించలేదు. ఆనాటి విశ్వాసులు, భక్తులు. కానీ నువ్వు నేను అనుమతిస్తున్నామంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
దేవుని నుండి తప్పిపోయి శోధనకు లొంగిపోయే అవకాశం ఉంది. లొంగిపోతున్నామేమో, వానిని అధికారిగా ఒప్పుకుంటున్నామేమో, వాడికి వాడి అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం. మొదటి నుంచి కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అపవాది మన ముందుకు తీసుకొస్తున్న ముఖ్యమైన 3 శోధనలు: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటి మీద నీకు ఒక అవగాహన ఉంటే, ఏ శోధనకు నేను లొంగిపోతున్నానో నువ్వు గ్రహించగలిగితే, క్రీస్తు వారు చెప్పినట్టుగా వచనాలను ఎత్తిపట్టి మనం వాడితో మాట్లాడినప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోతాడు కదా. అక్కడ అపవాది విడిచిపెట్టి వెళ్ళిపోయాను అని రాయబడింది. అక్కడ రాయబడిన మాట, ఈ మాట చెప్పిన తర్వాత అపవాది క్రీస్తు వారిని విడిచిపెట్టిపోతాడు. నువ్వు కూడా ఇలా ధైర్యంగా నిలవబడినప్పుడు నిన్ను విడిచిపెట్టిపోయే ఆ శోధన నుంచి జయించే అవకాశము ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా.